ఇంజనీరింగ్ పూర్తయింది. వయసు 28 లోపే ఉంది. అంటే రిజర్వేషన్ కేటగిరీలకి కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నాననే వాళ్ళకి చాలా మంచి అవకాశం వచ్చింది. బెల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 610 ఉద్యోగాలు. ఈ రేంజ్లో ఉద్యోగాలంటే చాలా చాలా మంచి విషయం. చాలా జాక్పాట్ లాంటిదండి. 610 ఉద్యోగాలు ఎవరికి అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. రాత పరీక్ష పెడతారు 85 మార్కులకి. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందిలేండి. షార్ట్ లిస్ట్ చేస్తారు, తీసేసుకుంటారు అన్నట్టు. టైం ఎక్కువ లేదు. అక్టోబర్ 7 లాస్ట్ డేట్ అండి. ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది అప్లై చేసేసారు. అప్లై చేయని వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. అప్లై చేయండి. నాకు రాదు, లేదు, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దండి దయచేసి. ఆ వస్తున్న వాళ్ళు, అంటే ఆ జాబ్ కొడుతున్న వాళ్ళంతా కూడా మీకంటే పెద్ద తోపులని మీరు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యారు. ఓల్డ్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ పక్కన పెట్టుకున్నారు. గట్టిగా మాక్ టెస్ట్లు వగేరా అన్నీ చేశారు. తెలియకపోతే తెలిసిన వాళ్ళని కనుక్కున్నారు, క్రాక్ చేశారు. జీతం కూడా మంచి జీతమేనండి. 40,000 నుంచి పే స్టార్ట్ అవుద్ది. ఇక బీఈఎల్ అనగానే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా, చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. మరి 100ల్లో ఉద్యోగాలు, 10ల్లో ఉద్యోగాలే చెప్తున్నప్పుడు ఈ రేంజ్లో ఉద్యోగాలకి నేను చెప్పకుండా ఎందుకుంటాను. అందుకే దయచేసి ఇక్కడ నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే అప్లై చేయండి. దయచేసి అప్లై చేయండి. ఇక ఇంజనీరింగ్ తెలుసు మీకు ఎలా ఉంది పరిస్థితి అనేది. బయట మార్కెట్ తెలుసు మీకు ఎలా ఉంది అనేది. సో నాకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది, కోడింగ్ కానీ ఏఐ స్కిల్స్ కానీ నేర్చుకున్నాను, ఇటు వెళ్ళే ఉద్దేశం లేదు అనుకునే వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా అప్లై చేయండి. ఇక ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే ఏం లేదండి. ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ బెల్ అని చెప్పి కొట్టండి, లింక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అయినా కానీ నేను ఇస్తున్నాను, కింద నేను ఆ సమాచారం కూడా ఇస్తున్నాను. దాన్ని పట్టుకొని అప్లై చేసేయండి. ఇంకా 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 మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మరి మీరు ఒక్కళ్ళే అప్లై చేయకుండా దయచేసి మీ ఫ్రెండ్స్తో కలిసి అప్లై చేయండి, మర్చిపోవద్దు. ఇంక ఇలాంటి సమాచారం అన్నీ ఏ ఉద్యోగాలు 15 ఉద్యోగాల దగ్గర నుంచి వందల వేల ఉద్యోగాలు అటు గవర్నమెంట్లో కానీ ఇటు ప్రైవేట్లో కానీ అన్నీ ఇస్తున్నాను కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.